హలో అందరికి. ఈరోజు మా ఊరి గంగమ్మ జాతర. పొద్దున్నే చూస్తే ఏమో వర్షం పడుతోంది. త్వరగా వెళ్లి పొంగల్ పెట్టుకుందామని 4 గంటలకే లేసి ఇంట్లో పనంతా చేసేసుకొని దేవుడికి దీపం పెట్టి గుడికైతే స్టార్ట్ అయిపోయాం. మామూలుగా ప్రతి ఇయర్ గుడిలోనే పొంగల్ చేసుకొని అమ్మవారికి సమర్పిస్తాము. కానీ ఈ ఇయర్ వర్షం పడుతోంది కాబట్టి ఇంట్లోనే చేసుకొని నైవేద్యం తీసుకెళ్లిపోయాం. ఎట్లో మేము బయలుదేరే టైంకి వర్షం అంతా ఆగిపోయింది. ఇలా గంప నెత్తిన పెట్టుకొని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా. ఎర్లీగా వెళ్తే జనం చాలా తక్కువ ఉంటారు. అమ్మవారికి పొంగల్ పెట్టి దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాము. కానీ మాలాగే థింక్ చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో మీరే చూస్తున్నారుగా ఈ వీడియోలో. అమ్మవారికి నైవేద్యం ఎలా పెట్టాలి ఏంటి అని నాకు కరెక్ట్ గా తెలియదు. అందుకే అత్తమ్మ పెడుతున్నారు. ఇప్పుడు అత్తమ్మ పెట్టేది చూస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అయిపోతాను. జనం తక్కువ ఉంటారనే హోప్ తో వచ్చినప్పుడే ఇంత మంది ఉన్నారంటే ఇంకా జనం ఫుల్ గుంటే ఎలా ఉంటారు ఒకసారి థింక్ చేయండి. ఏదైతే ఏంటి, అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. మన లేడీస్ కి పర్సనల్ ప్రాబ్లం ఎవ్రీ మంత్ ఉంటుంది. మా అత్తమ్మ టెన్షన్ పడుతూ నిన్నారు, పొంగల్ పెట్టగలమో లేదో ఇబ్బంది అవుతుందేమో అని. కానీ నేను అత్తమ్మతో మా ఆయనతో ఒకే మాట చెప్పాను. అదేంటంటే, నేను పుట్టిందే గంగమ్మ జాతర రోజే, అమ్మవారు ఖచ్చితంగా నన్ను పిలుచుకుంటారు అని చెప్పా. అలాగే పిలుచుకున్నారు. వేరే ఏ పండగకైనా అందరూ కలుసుకుంటారో లేదో గాని మా ఊరి గంగమ్మ జాతరకు మాత్రం మా ఊరు అందరూ కలుసుకుంటారు. గుడిలో అడుగు పెట్టినప్పటి నుంచి బయట వచ్చే వరకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఈ జాతర వీడియో ఇక్కడితో ఎండ్ అవ్వదండి. ఈ రోజు అమ్మవారికి పొంగళ్ళు చేసి పెట్టడం మాత్రమే. రేపు నడివీధి గంగమ్మ జాతర ఉంటుంది. తిరుపతి దగ్గరలోనే మా ఊరు. నా సబ్స్క్రైబర్స్ చాలా టాలెంటెడ్ అని నాకు తెలుసు. మా ఊరు ఏదైంటుందో గెస్ చేసి కమెంట్ చేసేయండి.